ఏఐ యుగంలో ఏ దేశమైనా నిజంగా స్వతంత్రంగా ఉండగలదా? అమెరికా టెక్నాలజీపైనే ఆధారపడ్డ యూరప్కు ఇటీవల ఎదురైన ఒక షాక్ ఈ ప్రశ్న మరింత తీవ్రతరం చేస్తుంది. ఒక అమెరికన్ ఏఐ కంపెనీ ఒకే ఒక్క ప్రభుత్వాదేశంతో యూరప్ కస్టమర్లకు తన సేవలు నిలిపేస్తుంది. అయితే ఆ సంఘటనే పెట్టుబడిగా చేసుకున్న ఒక యూరోపియన్ సావరిన్ ఏఐ కంపెనీ కేవలం 3 వారాల్లో $260 మిలియన్ నిధులు సమీకరించింది. ప్యారిస్లో జరిగిన రేజ్ సమ్మిట్ 2026లో హ్యాండిల్స్ బ్లాట్ వేదికగా జరిగిన ఓ కీలక చర్చలో ఆస్ట్రియా మాజీ ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్, అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ ఏఐ సార్వభౌమాధికారంపై నేరుగా తలపడ్డారు. మరి ప్రపంచమంతా ఏఐతో హోరెత్తున్న నేపథ్యంలో సార్వభౌమాధికారం అంటే ఏంటి? అది సాధ్యమేనా? ప్యారిస్ నుంచి మా టెక్ కరెస్పాండెంట్ విక్రమాదిత్య అందిస్తున్న రిపోర్ట్ మీకోసం. ఇటీవల పారిస్లో జరిగిన ఏఐ సమ్మిట్ 2026 కీలకమైన అంశాలను ప్రపంచం ముందు పెట్టింది. ఏఐ టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని రంగాలను ఆక్రమిస్తున్న క్రమంలో ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఎంతవరకుంది, అసలు ఉందా లేదా అనే అంశం కీలకంగా మారుతోంది. ఈ విషయంపై జర్మనీలోని అగ్రగామి బిజినెస్ పత్రిక హాండిల్స్ బ్లాట్ ఎడిటర్ ఇన్ చీఫ్ సెబాస్టియన్ మాథిస్ నిర్వహించిన ఏఐ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ పవర్ ఏ న్యూ ప్లే బుక్ ఫర్ డెమోక్రసీ అనే సెషన్లో 2 కీలక వ్యక్తులు పాల్గొన్నారు. అమెరికా విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల 22వ అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్, అలాగే ఆస్ట్రియా మాజీ ఛాన్సలర్, ప్రస్తుతం ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేస్తున్న సావరిన్ ఏఐ సైబర్ సెక్యూరిటీ సంస్థ డ్రీమ్ సహ వ్యవస్థాపకుడు సెబాస్టియన్ కుర్జ్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చర్చలో జాకబ్ హెల్బర్గ్ ఐఎంఎఫ్ గణాంకాలను ప్రస్తావించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2-3% వృద్ధి చెందుతోందని, నిరుద్యోగం 5 కంటే తక్కువగా ఉందని ఉటంకించారు. వాషింగ్టన్లో జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సును ఈ ఫ్రేమ్వర్క్లో యూరోపియన్ యూనియన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. ఏఐ సార్వభౌమ అధికారం అంటే ఏమిటని 10 మందిని అడిగితే 10 రకాలుగా సమాధానాలొస్తాయని, అమెరికాలోని దీనిపై పూర్తి ఏకాభిప్రాయం లేదని హెల్బర్గ్ అభిప్రాయపడడం విశేషం. ఏఐతో స్వతంత్రత, స్వాలంబన కోసం అన్ని దేశీయంగానే తయారు చేసుకోవడం అంటే వందలాది బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి వేలాది మంది ఇంజనీర్ల సేవలను వినియోగించుకుని పాత టెక్నాలజీనే మళ్లీ నిర్మించే పనిచేయడమని వాదించారు. 5G రేస్లో అమెరికా వెనుకబడినప్పుడు జాతీయ భద్రతా ముప్పుగా నిషేధించిన హువావే నుంచి కాకుండా ఎరిక్సన్, నోకియా నుంచి కొనుగోలు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. అలాగే ASML, SK హైనిక్స్ నుంచి కాకుండా భారీగా కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. సార్వభౌమాధికారం అంటే అన్ని సొంతంగా నిర్మించుకోవడం కాదని, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్కు నిబద్ధతతో కూడిన సహకారిగా ఉండటమేనని నిర్వచించారు. The US missed the boat on 5G, and our response was not, let's rebuild Ericsson in-house or Nokia. We are massive buyers of Ericsson and Nokia 5G. And Huawei first. And we actually are not. I mean, as you know, we have actually banned, and gone through tremendous lengths because we view Huawei as a national security threat. But we're big buyers of ASML, we're big buyers of SK Hynix, chips. And so we believe in an ecosystems-based approach. మరోవైపు సెబాస్టియన్ కుర్జ్ దీనికి భిన్నంగా స్పందించారు. గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఏ దేశము 100% స్వతంత్రంగా ఉండలేదని అంగీకరిస్తూనే కోవిడ్ సమయంలో మాస్కుల కోసం యూరప్, చైనాపై పూర్తిగా ఆధారపడాల్సి రావడం ఎంత అసౌకర్యంగా ఉంటుందో బయటపడిందని గుర్తు చేశారు. మిత్ర దేశాలైన EU, అమెరికాతో పాటు నాటోలు కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా, అమెరికా రెండింటిపైన ఆధారపడడాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోవడం మాత్రం యూరప్కు సహేతుకమైన లక్ష్యమని కుర్జ్ వాదించారు. అలాగే ఐఫోన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ మాదిరిగానే యూరప్ ఎప్పుడూ అమెరికన్ టెక్నాలజీకి కస్టమర్గానే ఉందని, లాభాలు మాత్రం అమెరికాలోనే ఉండిపోయాయని, ఇది ఇప్పటివరకు సాధారణ విషయంగానే ఉందనడం గమనించాల్సిన అంశం. అలాగే ఒక విదేశీ ప్రభుత్వం తాను తీసుకునే ఒక్క నిర్ణయంతో మీరు కస్టమర్గా కొనసాగుతారా లేదా అన్నదే కాదు, అసలు కస్టమర్గా ఉండగలరా లేదా అన్నది కూడా నిర్ణయించుకోగలదని, మైథోస్ నిలిపివేత ఉదంతం ద్వారా తొలిసారి కళ్లకు కట్టినట్టుగా తేలిందని
కుర్జు అభివర్ణించారు. ఇది కేవలం తన కంపెనీలైన డ్రీమ్ ప్రచార వ్యాఖ్యం కాదని, యూరోపియన్ విధాన నిర్ణేతల ఆలోచన ధోరణిలో నిజమైన మార్పుకు సంకేతమని ఆయన నొక్కి చెప్పారు. How could sovereignty in AI look like for Europe? Or is that not a concept you would favor? No, I'm absolutely in favor. I think to go one step back, I think we all have to acknowledge that we live in a globalized world, that there is nothing like being 100% independent. But I think COVID, for example, was a big shock, when many parts of the world found out that they were not even able to produce simple things like masks, and that they were 100% dependent on China when it came to such simple things, And I think this changed the mindset. And then, if you look at the last few years, the world has changed a lot. Like even between allies like the EU and the US, or even within the NATO, there are sometimes more tensions than in the past. And this, I think, leads to a point that other parts of the world think about, okay, like we will always be dependent in some areas, but is it possible to be not 100% dependent from China, of course, but more and more also feel the need to be not 100% dependent on the US. And I think this is reasonable. యూరోప్ ఎంటర్ప్రైజెస్లలో ఈ అభిప్రాయం బలపడడానికి ఒక కారణాన్ని ఉటంకిస్తున్నారు. గత జూన్లో ఆంథ్రోపిక్ అమెరికా ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్ నిబంధనలకు అనుగుణంగా అమెరికా బయటున్న యూజర్ల కోసం తన 2 AI మోడళ్లకు యాక్సెస్ను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 30న ఆ నియంత్రణలు తొలగించడంతో జూలై 1న యాక్సెస్ను పునరుద్ధరించారు. ఈ ఘటనను యూరప్ సమాజం సీరియస్గా తీసుకుందని వక్తలు అభిప్రాయపడ్డారు. I would say Europe was used to be the customer on many products, like no matter if it's the iPhone or if it's Google or Facebook or social media, or Microsoft products, like Europe was always the customer and the profit, congratulations, was in the US. Exactly, it still is. So with the Mythos moment, the first time people realized, wow, probably it's going to change completely. Probably we will not be able to be the customers, or somebody else, or a different government like the government in the US can decide if you can continue to be a customer or not. And I think this changed a little bit the mindset. And on the foundational models, I think, of course, the US and China. ఇక్కడ కీలక విషయం గమనించాలి. కుర్జు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న డ్రీమ్ సంస్థ జూన్ 18న అంటే పారిస్లో సమ్మిట్ జరగడానికి కేవలం 3 వారాల ముందు $3 బిలియన్ వాల్యుయేషన్తో $260 మిలియన్ల నిధులు సమీకరించింది. ఆంథ్రోపిక్ AI యాక్సెస్ పై విధించిన ఆంక్షల కారణంగానే ఈ స్థాయిలో నిధుల సమీకరణ జరిగిందని యూరోపియన్ టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కుర్జుకు కంపెనీలు దాదాపు 15% వాటా ఉంది. అంతే ఆయన చేస్తున్న స్వతంత్రత, సార్వభౌమాధికారం అనే వాదనలో వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటున్నారు. అలాగే జాకబ్ హెల్బర్గ్ గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన పాక్స్ సిలికాకు AI సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలపై అమెరికా విదేశాంగ శాఖ నేతృత్వంలోని ఆర్థిక భద్రతా కూటమిలోని 9 దేశాలు సంతకం చేశాయి. EU, నెదర్లాండ్స్, కెనడా వంటి భాగస్వామ్య దేశాలుగా ఉండడం విశేషం. మొత్తానికి AI యుగంలో సార్వభౌమాధికారం అంటే పూర్తి స్వాలంబన లేక నమ్మకమైన మిత్రదేశాల నెట్వర్క్లో భాగం కావడమా అనే చర్చ కేవలం సైద్ధాంతికమైంది కాదు. అదిప్పుడు ప్రత్యక్షంగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులను, ప్రభుత్వాల విధానాలను నిర్దేశిస్తున్న అంతర్జాతీయ టెక్ విప్లవంలో కీలక అంశమన్నమాట. AI ఆధిపత్యం కోసం సాగుతున్న ప్రపంచ దేశాల పోటీలో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతున్న అంశం.